కానీ విధానపరమైన నిర్ణయాలు మాత్రం పరిస్థితులను బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనాభా విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలైంది. దేశంలో యువత తగ్గుతోంది, సంతానోత్పత్తి తగ్గుతోంది. ఇది ప్రమాదకర పరిస్థితుల్లోకి వచ్చిందంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మోహన్ భగవత్ ముగ్గురు పిల్లల సందేశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దేశంలో ముగ్గురు పిల్లలను కనే స్కోప్ ఉందా అనే దానిపై చర్చ మొదలైంది. భగవత్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. కుటుంబమే సమాజం అన్న మోహన్ భగవత్ వ్యాఖ్యానిస్తుంటే మరోవైపు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతి జంట కనీసం ముగ్గురు పిల్లలను కనాలని భగవత్ సూచించారు. పెరుగుదల ఆందోళన కలిగిస్తోందన్నారు. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే అంతరించే ప్రమాదమన్నారు. అయితే ముగ్గురిని కంటే వారిని ఎవరు చూసుకుంటారన్న చర్చను విపక్షాలు రేకెత్తిస్తున్నాయి. సలహాలు బాగానే చెప్తారు, ఆచరించటం ఎలా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇండియా ఏమైనా సంపన్న దేశమా అంటూ వారు విమర్శిస్తున్నారు. కూడు గూడు గుడ్డ ఎక్కడి నుంచి సాధ్యమంటూ ధ్వజమెత్తుతున్నారు. పిల్లల్ని కనడం అన్నది వ్యక్తిగత స్వేచ్ఛ అంటున్నారు. ఎంతమందిని కనాలో మీరెలా చెప్తారంటూ నిప్పులు చెరుగుతున్నారు. పదేళ్లుగా దేశంలో జనాభా పెరుగుదలపై ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశ జనాభా సమతుల్యత ఆందోళన కలిగిస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందూ జనాభా వృద్ధి రేటు క్షీణించడం, ముస్లిం జనాభాలో స్థిరమైన పెరుగుదలపైన వారు క్లారిటీ ఇస్తున్నారు. ముస్లింస్లో మొత్తం సంతానోత్పత్తి రేటు పడిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నా హిందువుల్లో ఎక్కువని ఆర్ఎస్ఎస్ అంటోంది. దాదాపు 9 ఏళ్ల క్రితం సంఘ్ 2015లో తన జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జనాభా గణన 2011 మతపరమైన డేటా విశ్లేషణ ద్వారా వచ్చిన తీవ్రమైన జనాభా మార్కులపై తీవ్రంగా స్పందించింది. హిందూయేతర మతాల వృద్ధి రేటులో భారీ వ్యత్యాసాలు, చొరబాట్లు, మత మార్పిడిని ఆర్ఎస్ఎస్ నిర్ధారించింది. జనాభా ఇలా పెరగడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక ముప్పు కలుగుతుందని పేర్కొంది. మోహన్ భగవత్ కామెంట్స్ తర్వాత కేంద్రం ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. సమాజంలో హిందువుల ప్రభావం తగ్గుతోందన్న ప్రచార నేపథ్యంలో కేంద్రం చర్యలపై ఆసక్తి నెలకొంది. ఇక హిందువులు కనీసం ముగ్గురు పిల్లలు కనాలనేటువంటి సలహా ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది. ఇదే పాయింట్ పైన మనం ఈ రోజు డిబేట్ చేయబోతున్నాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నేత. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మ్యూట్ లో ఉంది శ్రీనివాస్ గారు. అందే సత్యం గారు అనలిస్ట్ రెడీగా ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే. అండ్ స్టూడియోలో ఉన్నారు నాతో పాటు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేత. నమస్తే గోవర్ధన్ రెడ్డి గారు. రైట్, ముందుగా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు విపక్షాలన్నీ కూడా ఏకమై ఏకధాటిగా విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు అంటే ఎంతమంది పిల్లల్ని కనాలో కూడా మీరే చెప్తారా? అసలు ఏం జరుగుతోంది అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. నమస్కారం రోజా గారు, మరియు ప్యానల్ మెంబర్స్ అందరికీ, వీక్షకులకు. మోహన్ భాగవత్ గారు చెప్పింది ఈ దేశ పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా, ఏ సమాజం అయితే తన దేశం గురించి ప్రేమిస్తూ ఆ దేశ డెవలప్మెంట్ కోసం కాంక్షిస్తుందో అక్కడ ఆ యొక్క జనసాంద్రత, ఆ యొక్క జనాభా సంఖ్య సమతుల్యంగా లేనట్టయితే ప్రమాదానికి గురవుతుంది. ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయం మొత్తం కూడా కనుమరుగైతే ఆయన ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మీకు తెలుసు, మనకు అందరికి కూడా తెలుసు రోజు గారు, 47 కన్నా ముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏముండే. 19 లేదా 19.5 పాపులేషన్ ఉన్నటువంటి ఒక ముస్లిం జనాభా, ఆ హిందువుల జనాభా పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఒక ముస్లింల సంఖ్య, ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి సంఖ్య ఇవాళ ఏమైంది, హౌ మెనీ టైమ్స్ ఆ యొక్క సంఖ్య పెరిగింది. దాని కారణంగా ఈ దేశంలోని సుమారుగా 9-10 రాష్ట్రాల్లో, మోర్ పర్టికులర్లీ భారతదేశం యొక్క బార్డర్ ఏరియా మొత్తంలో కూడాను ఏ విధంగా ఆనాటి నుంచి బెంగాల్ యొక్క
తిరుగుబాటు బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల మీద ఊచకోతల నుంచి పడితే ఇవాళ అక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్ వరకు పంజాబ్ వరకు కూడా ఏ పరిస్థితి కూడా చూసినాం. ఇది కేవలం భారతదేశం విషయం కాదు రోజా గారు. ప్రపంచంలో ఈ రకంగా ఆలోచించేట ఆయా దేశస్తుల యొక్క ప్రధానులు కావచ్చు, చీఫ్స్ కావచ్చు, ఆలోచించే లైన్ ఆఫ్ థింకింగ్ కూడా ఇదే ఉన్నది. ఇవాళ ఆస్ట్రేలియా వైశాల్యంలో చాలా పెద్దగా ఉన్నది. అక్కడ జనాభా తక్కువ, పెంచాలని కోరుకుంటున్నారు. అలాగే జపాన్ ఇవాళ యూత్ ఫోర్స్ లేని కారణంగా చాలా సతమతం అవుతా ఉన్నారు, అక్కడ పెంచే ఆలోచనలో ఉన్నారు. అలాగే చైనాలో నిన్నటి వరకు నన్ అన్నటువంటి పాలసీ నుంచి, కాన్సెప్ట్ నుంచి ఇవాళ దే వాంట్ మోర్ పాపులేషన్ టు హ్యావ్ ఎ గుడ్ యంగ్ అండ్ ప్రోగ్రెసివ్ యూత్ కోసం ఇది చూస్తా ఉన్నారు. మనం మన యొక్క ఐడెంటిటీ కోల్పోయే ప్రమాదం. ప్రపంచం మొత్తంలో కూడాను ఇవాళ భారతదేశం భారతీయుల కోసం, సనాతనుల కోసం ఉన్నది ఒకే ఒక దేశం. ఆ యొక్క 2-3 చిన్న దేశాలకు మనమే పోషించాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక ఈ దేశం ఇంత ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం ప్రపంచంలో ఉన్న ఇది కూడా కనుమరుగైతే మనకు ఎవరు ఆశ్రయం ఇస్తారండి? పోనీ మేమేం భారతీయులను తక్కున్నామండి? హార్డ్ వర్కింగ్ నేచర్, కష్టపడే నైజం, నిబద్ధతోనిక పనిచేసేటువంటి ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం నుంచి నోబెల్ పురస్కారాలు తీసుకున్నటువంటి దేశం అది. ఇవాళ 38-39% డాక్టర్స్, లేదంటే 19-20% ఇంజనీర్స్ అందరు కూడాను ఈ దేశం నుంచి అమెరికాలో చూస్తున్నట్టు అనేక దేశాలు, ఇంకా యూరోప్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆ దేశాల్లో చాలా సిన్సియర్ గా ఆ దేశ డెవలప్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నారే. సో మన మ్యాన్ పవర్ ప్రపంచానికి అవసరం ఉంటది. మన దేశానికి వచ్చి ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మన దేశంలో ఎకనామిక్ గ్రోత్ అంత ర్యాపిడ్ గ్రోత్ లేదు, అండ్ మోరోవర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ. సో అలాంటప్పుడు మరి జనాభా ఎక్కువ అవుతూ ఉంటే వాళ్లకు కావాల్సినటువంటి వనరులన్నీ సమకూర్చుకోవడం సాధ్యమయ్యే పనేనా? వనరులు ప్రభుత్వం ద్వారా కూడా ఏర్పాటు చేయబడతాయి. వాళ్లకు తర్ఫీ చేసి మంచి విద్య, మంచి స్కిల్స్, కష్టపడే తత్వాన్ని ఈ దేశ ప్రభుత్వాల ద్వారా అందించగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడ సేవ చేసి దేశ డెవలప్మెంట్ కోసం పనికొస్తారు. ప్రపంచంలో అనేక దేశాలకు పోయి అక్కడ కూడా డెవలప్మెంట్ కోసం సహకరిస్తారు. దాని తర్వాత దే కెన్ ఎర్న్ మనీ, దే కెన్ మళ్ళీ ఈ దేశానికి పంపవచ్చు. ఆ రకంగా జరుగుతున్నారు. డాటా తీయండి మీరు. విదేశాల నుంచి మన యువకులంతా కూడా అక్కడ కష్టపడి పనిచేసేటువంటి ఏ మేరకు ఈ దేశంలో మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నది మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వం కూడా ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి అఫీషియల్ గా ప్రచారం చేయలేదు ఇందిరాగాంధీ పీరియడ్ లో చేశారు. 2 లేక 3 అని చెప్పేసి. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసేటప్పుడేమో ఈ జనాభా ఉత్పత్తి మీద మీరు కంట్రోల్ చేసేది ఏముందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నా. కానీ ఆ తర్వాతే కదా 2 వద్దు 1 ముద్దు అనేది మొదలైంది. స్థితిగతుల పరిస్థితుల మీదకి వెళ్ళి భారతదేశం యొక్క స్ట్రాటజీ మేరకు భారతదేశానికి అవసరమైనటువంటి ఒక మ్యాన్ పవర్ కావచ్చు, లేకుంటే దేశ రక్షణ కావచ్చు, సంస్కృతి రక్షణ కావచ్చు, ఈ యొక్క సోషల్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్న క్రమంలో తప్పనిసరిగా మళ్ళీ ఈ యొక్క పాలసీ మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశం అంటే కేవలం భారతీయ జనతా పార్టీతో ఆర్ఎస్ఎస్ కాదండి, మొత్తం భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. దేశం యొక్క సంరక్షణ గురించి, ఈ దేశ యొక్క భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఉన్నంత కాలం మెజార్టీ, ఆ యొక్క ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉండే అవకాశం లేదు. కాశ్మీర్ చూస్తాం ఏమైంది, బ్రాహ్మణ పండితులు ఎందుకు పోయినారు, కనబడతలేరు ఎందుకు? ఇవాళ బంగాల్లో ఏమున్నాయి పరిస్థితి? కళ్ళ ముందర ఎత్తుకెళ్ళి రేపు చేస్తా ఉంటే ఎందుకు మాట్లాడతలేదు? ఈ దేశంలో సోకాల్డ్ మిగతా నాయకులందరూ కూడా, మిగతా ఫోర్సెస్ అన్ని కూడాను బంగ్లాదేశ్ లో ఎందుకు మాట్లాడుతున్నారు? నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నేను పంపగలుగుతాను. కనీసం చూడలేం, మనం ఊహించలేం. అటువంటి వీడియోస్ ఎందుకు మాట్లాడతలేదు? ఎక్కడో పాలస్తీనాలో జరిగేటువంటి ఒక విషయం, ఆ యొక్క విషయం ప్రపంచం అంతా కూడా ఒక ఫోర్స్